ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష. హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చెర్లపల్లి జైలు నుంచి 21 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 31 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ రమేష్, డీఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చెర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మణ్, భూషం భగవంతరావు, భూషం భగవత్ పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ ఉపాధిస్తున్నాం. నట్టల నారాయణ. అండ్ ఇన్ హార్మనీ మీ సమాజంలో మీరు ఉండాలి. మీరు ఒక మోడల్ సిటిజన్గా, ఒక మంచి పౌరులుగా కూడా తయారై సమాజం సేవ చేస్తారు, సమాజంకి మంచి ఎఫర్ట్స్ ఇస్తారు అని నేను అనుకున్నాను. మీ పరివార వర్గాలు కూడా ఇక్కడ ఉన్నారు. మీ పరివార వర్గాలకు నేను స్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ విడుదల అయిన ఫ్యామిలీ మెంబర్ మీ దగ్గరకు వస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళకు ఫ్యామిలీతో, సమాజంతో రీఇంటిగ్రేట్ ఎలాగా అవుతారు అది మీరు చూడండి. మీరు వాళ్ళతో ప్రేమతో, కేరింగ్తో ప్రవర్తన చేయండి. అండ్ మళ్ళీ ఇలాగా సెకండ్ టైం వస్తే మీకు తెలుసు, ఇంకా నెక్స్ట్ టైం రెమిషన్లో ఎంటైర్ లైఫ్ ఏ సెంటెన్స్ ఉంది ఆ సెంటెన్స్ లాస్ట్ వరకు చేయాలి. అందుకని ఇంకా సెకండ్ ఛాన్స్ మీకు దొరకవు. ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. దీంట్లో ఉండటానికి పరివారం నుంచి కూడా చాలా సహాయం సహకారం ఉండాలి. మీ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను.